ఒకప్పుడు మనకి ఆవు పిడకలతోనూ ఒక మనకి శాండిల్స్ ఉంటాయి కదా, గంధపు చెక్కలు ఇవి ఉంటాయి, అవును. టేకు ఉంటుంది. వాటితోనే ఈ యొక్క మంటలు వేసేవారు, భోగి మంటలు వేసేవారు. ఇప్పుడైతే అంత అడ్డమైన ప్లాస్టిక్ అవి ఇవి వేస్తున్నారు, అవును. రోగాలు పాలవుతూ ఉంటారు. హ్మ్. ఆ భోగి మంటల్లోనే ఆ గంధపు చెక్కలు, టేక చెక్కల పైన ఆవు పిడకలు పెట్టేసి వాటిపైన పొంగల్ చేసేవారు. హ్మ్. చెరుకు రసము, ఆవు పాలతో పొంగల్ చేసి చక్కెర పొంగలి అక్కడ స్వామివారికి, ఎవరికి, గోధుమలతో చేసేవారు. హ్మ్. ఉదయించే సూర్యుడికి పెట్టేవారు. సూర్య భగవాన్. భోగి మంటలకి ఉదయించే సూర్యుడికి, భగవానుడికి పెట్టితే హ్మ్. మనలో ఉన్నటువంటి దోషాలే కాదండి, అక్కడ మనకి ఏదైతే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సూర్య భగవానుడు ఆరోగ్య సమస్యలు తీరుస్తాడు, ఆర్థిక సమస్యలు తీరుస్తాడు, మనలో ఉన్నటువంటి చెడు క్రియలను కూడా తీస్తాడు. హ్మ్. కాబట్టి మతాలతో సంబంధం లేనటువంటి పండుగ ఏదైనా ఉంది అంటే కనుక అది మనకి ప్రత్యామ్నాయంగా దీపావళి ఒకటి, అలానే సంక్రాంతి కూడా ఒకటి చేసుకుంటా ఉంటారు మనకి ఇరు రాష్ట్రాలు అయితే కనుక. అలానే భోగి రోజున అలాంటి మనకి చక్కెర పొంగల్ అని, అలాగే పాల తాలికలు కానీ, ఇలాంటి పిండి వంటలు అన్ని కూడా చేసి సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టడం ద్వారా, సూర్య భగవానుడికి నీళ్లు ఆర్జనివ్వడం ద్వారా కూడా మనలో ఉన్నటువంటి చెడు వ్యసనాలన్నీ కూడా దూరం అయిపోతే, మనలో ఏదైనా తెలియకుండా ఎవరైనా ఏదైనా చెడు క్రియ చేపిస్తే కూడా అవి కూడా దూరం అయిపోయేసి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేందుకు ఉండేందుకు ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి భోగి మంటలు వేస్తారు.